గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీహరి, ఎంపీపీఎస్ కొక్యాతాండా, నర్సాపూర్ మండల్. ఈరోజు జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో భాగంగా మా స్కూల్ మండల స్థాయిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా స్థాయికి వచ్చాము. ఇది గుణింతాల నెమలి అంటే ఇవ్వండి, కా తీస్తే గుణింతం ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా పిల్లలు జాయ్ఫుల్గా నేర్చుకుంటారు. అలా ఏ అక్షరం తీస్తే ఆ గుణింతం వస్తుంది అన్నమాట. ఇక జా తీస్తే జాగుణం. ఇట్లా మనం ఇందులో అన్నీ కూడా గుణింతాలు తీసుకోవచ్చు, గుణింతాల చార్ట్స్. ఇది క్రేజీ కలర్స్ అంటే ఇక్కడ కలర్ వరుడు ఉంటుంది, ఇక్కడ కలర్ ఉంటుంది అన్నమాట. రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, పింక్. ఇట్లా అసలు 1 నుంచి 16 పాఠాలు ఉంటాయి సార్. ఫస్ట్ 1 నుంచి 16 పాఠాలకి ఎక్సర్సైజ్ ఉంటుంది ప్రతి పాఠం వెనకాల. వాటికి సపోజ్ తబలా, ఫస్ట్ లెసన్ తబలా అయితే ఇట్లా ఫస్ట్ అన్నీ కూడా ఇట్లా 6 వర్డ్స్తో పేర్చుకున్న తర్వాత ఇక్కడ సపోజ్ 1, 3 అక్షరం ఏంటంటే తా, లా తీసి ఇక్కడ పెడతాడు పిల్లలు. అట్లా 1వ అక్షరం ఏంటి అంటే తా అని చెప్తాడు. ఇక్కడ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 3వ అక్షరం ఏంటంటే లా. అట్లా కూడా మొత్తము మనం ఎక్కువగా ఫ్లాష్ కార్డ్స్ అన్ని యూజ్ చేసి మొత్తం 16 పాఠాలకు కూడా మనం బాగా ఎక్సర్సైజ్ ద్వారా క్లియర్గా మనం నేర్పవచ్చు సార్. మనకి పిల్లలు ఆ నుంచి రౌతి వరకు లైన్గా చదవమంటే చదువుతారు, కానీ అక్షరాలు గుర్తుపట్టలేరు. కనుక ఇట్లా తా, బా, లా ఇట్లా డిఫరెంట్గా రకరకాల పదాలు నేర్చుకుంటారు, అక్షరాలు కూడా ఐడెంటిఫై చేస్తారు. దానివల్ల ఈ పదాల చట్టం ద్వారా మనకి అవన్నీ ఈజీగా గుర్తుపడతారు అన్నట్టు. నెక్స్ట్ సార్, ఇది 2 ఉంది కదా, 2 టేబుల్ అనమాట. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 ఇట్లా. నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేయాలి, 3 టేబుల్ వస్తుంది. 3 తిన్నగా 3 టేబుల్, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9 ఇట్లా మొత్తము 20 టేబుల్స్ జాయ్ఫుల్గా లెర్నింగ్ చేసుకుంటాడు విద్యార్థి అనమాట.